హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నా మినీ వ్లాగ్ అండి. నేను ఏమేమి వండాను, ఎంత టైం పట్టింది అనేది కూడా మీకు చెప్తాను. నేనైతే 5:30కి లేచా అండి. 5:30 నుంచి 7:30కి మా హస్బెండ్కి నేను రెడీ చేసి ఇవ్వాలి. సో లంచ్ అండ్ మార్నింగ్ టిఫిన్లోకి నేనైతే డైలీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఏమేమి వండాను, ఏంటేంటి అనే స్పెషల్ అండ్ మార్నింగ్ టిఫిన్ ఏం చేశాను, లంచ్కి ఏం చేశాను అనేది వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అరటికాయ ఫ్రై అయితే స్లోగా కుక్ అవ్వాలి కాబట్టి దాన్ని అయితే మాత్రం సపరేట్గా ఒక సైడ్ ఉంచేసాను. సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసా అండి. రైస్ కుక్ అయ్యే టైంకి ఇంకా ఒక సైడ్ పప్పు కూడా పెట్టాను. ఈరోజు అరటికాయ ఫ్రై అండ్ పప్పు చేశాను లంచ్లోకి. అన్నం అయిపోయిన తర్వాత పప్పు పెట్టాను, పప్పు కూడా అయిపోయింది. అండ్ అరటికాయ ఫ్రై స్లోగా కుక్ అవ్వాలి కాబట్టి అది ఒక సైడ్ పెడుతూ అండ్ అటు ఇటు షిఫ్ట్ చేస్తూ అది చేశాను. అరటికాయ ఫ్రై అయితే మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగా వచ్చింది. అండ్ టిఫిన్లోకి వచ్చేసి చట్నీ, గట్టి చట్నీ ఉంటే అది ఫ్రిడ్జ్లో అది బయటికి తీసాను. అండ్ ఇడ్లీ రుబ్బు ఉంది, అందులో కొంచెం ఉప్పు వేసేసి, ఇడ్లీకి సరిపోదు అలా అని చెప్పేసి అట్లు పలుచగా రావు, సో ఊతప్పంలా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఊతప్పంలా ట్రై చేసా అండి. చాలా బాగా వచ్చింది. అండ్ అవైతే 2 వేసాను కదా, బట్ ఒకటే తిన్నారు, నేనైతే ఒకటి తింటాను. సో అదండి ఈరోజు టిఫిన్లోకి. అండ్ లంచ్లోకి వచ్చేసి రైస్ అండ్ పప్పు అండ్ అరటికాయ ఫ్రై. లంచ్లోకి ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసి డైలీ ప్యాక్ చేస్తూ పంపిస్తా అండి. సో అది అండి ఈరోజు మా మినీ వ్లాగ్. అండ్ అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ నాకంటూ సపోర్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేసే ఛానల్, మీ సపోర్ట్ నాకు కంపల్సరీగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ఎల్స్ మీకు ఏదైనా కావాలి రెసిపీస్ అంటే మాత్రం అది కూడా చెప్పిన నేను డీటెయిల్గా ఆ సెపరేట్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. పప్పు అండ్ అరటికాయ ఫ్రై చాలా బాగా సెట్ అయింది. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి కొంచెం కొంచెం చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.